హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ వ్లాగ్స్. ఈరోజైతే నేను కాకరకాయలతో కర్రీ చేస్తున్నానండి. ఇది రొట్టెలకి అంటే జొన్న రొట్టె అంటారు కదా, దానికి చపాతీకి రైస్కి అన్నిటికీ బాగుంటుందండి. ఇక్కడైతే నేను ఏమేమి తరిగి పెట్టానంటే చూడండి, కాకరకాయలు అంటారు కదా, అవి పైన ఉన్నది అవి నుసిలా ఉంటాయి కదా, దానికి కొంచెం లైట్గా అట్లా చాకుతో ఇట్లా అనేసి రౌండ్గా పీసెస్ లాగా తరిగి పెట్టానండి. తర్వాత దానికి ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి అయితే ఇట్లా పొడుగుగా చీల్చి పెట్టుకున్నాను. చూడండి, కాకరకాయలు మీకు ఎలా కావాలంటే అలా తరుక్కోవచ్చు. నేనైతే కొంచెం తొందరగా ఉడుకుతాయని ఇలా తరుక్కున్నాను అనమాట. టమాటో కూడా ఎక్కువ పట్టదండి, మళ్ళీ చింతపండు రసం వేస్తాం దీనికి. ఒకటి పెద్దది వేసాను నేను. ఆనియన్ కూడా ఒకటి వేసాను. పచ్చిమిర్చి అయితే ఒక 5-6 చీల్చి వేసాను అనమాట. ఎందుకంటే అవి తర్వాత చింతపండు రసంలో అట్లా మగ్గిన తర్వాత ఆ పచ్చిమిర్చి మధ్యలో కొరుక్కుంటే మనకి బాగుంటుంది. ఒకవేళ మజ్జిగ అన్నంలోకి కూడా తీసుకొని, పెరుగన్నం తింటాం కదా, దాంట్లో ఉన్న పచ్చిమిర్చి కూడా తీసుకొని తినొచ్చు. కాకరకాయలు ఓన్లీ ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2-3 మంత్స్లోనే దొరుకుతాయండి. ఏ సీజన్లో దొరికేటివి అప్పుడు తింటే మంచిది హెల్త్కి అంటారు కదా, ఫ్రూట్స్ అయినా కానీ వెజిటబుల్స్ అయినా కూడా. అందుకని మీరు కూడా చేసుకొని తినండి కాకరకాయలు. ఇవి మామూలు చిన్నపిల్లలు కూడా బాగా తినొచ్చండి. దీన్ని ఫ్రై లాగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ టైం అయితే ఒకసారి ఫ్రై కూడా చేశాను నేను, అదైతే నేను వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం ఫ్రై చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇదైతే జొన్న రొట్టెకి, చపాతీకి అలా చేసుకోవచ్చు అనమాట. మనము మామూలు కాకరకాయ అయితేనేమో మనం మళ్ళీ ఉప్పులో నానబెట్టాలి, అది చేదు పోవడానికి ఉప్పులో నానబెట్టి ఒక 1/2 అవర్ అట్లా వెయిట్ చేయాలి కదా. దీనికైతే అవసరం లేదండి, వెంటనే చేసేయచ్చు మనము. పైన ఉన్న నుసి ఇట్లా లైట్గా కత్తిపీటతోనే ఇట్లా లైట్గా అన్నాను అనమాట. మనిషిని తినొచ్చు, లేకపోతే అట్లా వేసుకోవచ్చండి. అసలు ఏం కాదు, అది చాలా టేస్ట్ ఉంటాయి. హెల్త్ కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి, కరిగిపోవడానికి, మామూలు చాలా రకాల దానికి హెల్త్కి మంచిదని చాలా వీడియోస్లో నేను వేరే వాళ్ళకి చెప్పడం కూడా డాక్టర్స్ విన్నాను. అందుకని మీరు కూడా చేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి అయితే ఇట్లా పొడుగా తరుక్కోవాలి. ఇంకా మళ్ళీ మొన్న నేను భద్రాచలం రాజమండ్రి టు భద్రాచలం వెళ్ళొచ్చానని వీడియోస్ చెప్పాను కదండి. ఇంకా 2-3 వీడియోస్ వస్తాయి దాని గురించి అని చెప్పాను కదా. నెక్స్ట్ అయితే మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ ఒక 1 or 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. అవి కూడా చూడండి. దీనికైతే నేను చింతపండు పులుసు ఇవి తరుక్కోవడానికి ముందే కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టానండి. తర్వాత అయితే దీనికి ఒక మసాలా పొడి చేసుకోవాలండి. ఏంటంటే చూడండి, దీనికైతే నేను నువ్వులు తీసుకున్నాను. తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా మన దగ్గర ఏది ఉంటే అవి తీసుకోవచ్చు. నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నాను. తర్వాత చిన్నది దాల్చిన చెక్క ముక్క అనమాట, చూడండి చిన్న ముక్క వేసాను. ఒక 3-4 లవంగాలు కూడా వేసానండి. ఇవి మసాలాలు అయితే మనకి స్పైసెస్ ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, మాకు ఎక్కువ మసాలా నచ్చదు అని చెప్తుంటాను కదా. ధనియాలు కూడా వేసాను. కొంచెం మెంతులు కూడా వేయాలి అనమాట. ఒక 4-5 మెంతులు వేసాను, స్మెల్ బాగుంటుందని. జీలకర్ర కూడా కొంచెం చిన్న టీ స్పూన్ వేయాలి. ఇంకా ఆల్మోస్ట్ అన్ని మసాలాలకి ధనియాలు, జీలకర్ర, కొన్ని దానికైతే మినపప్పు, శనగపప్పు అవన్నీ వేస్తాం కదండి. దీనికైతే మినపబ్యాలు, శనగబ్యాలు అవేమీ వేయలేదు. ఓన్లీ నువ్వులు, లవంగాలు, చిన్నది దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర వేసానండి. ఆయిల్ కూడా ఏం వేయలేదండి, ఓన్లీ డ్రై రోస్ట్ అనమాట. లవంగాలు కొంచెం చిన్నపిల్లలు తినేవాళ్ళు అట్లా ఉన్నారనుకోండి, కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే ఒకటైనా వేయచ్చు. ఓన్లీ స్మెల్ కోసమే కదా. అవి వేస్తే కొంతమంది పిల్లలకి స్మెల్ పడక ఘాటుకి తినలేరండి, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. ఒక్కటి వేసుకోండి, కావాలంటే 4-5 అయినా కూడా మళ్ళీ తినలేకపోతారు కదా. అందుకని మెంతులు కూడా ఒక 4-5 వేసానండి. మళ్ళీ మెంతులు అవి ఎక్కువ వేసామనుకో చేదు వచ్చేస్తుంది. ఒట్టి కొబ్బరి, పచ్చి కొబ్బరి అట్లా ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒట్టి కొబ్బరి అవన్నీ ఏమేయలేదండి, ఓన్లీ వేసాను. మనం ఇప్పుడు కారపొడి ఉంటుంది కదా, కారం కాకుండా మామూలుగా
ఒట్టి మిరపకాయలు ఉంటాయి కదా, ఒట్టి మిరపకాయలు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు దీంట్లోనే ఒట్టి మిరపకాయలు ఇవి తీసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఒక చుక్క ఒట్టి మిరపకాయలు వేయించుకోవచ్చండి. మనం కావాల్సినది మనం ఆయిల్ వేయకపోయినా ఓన్లీ ఒట్టి మిరపకాయలైనా వేయించుకోవచ్చు. కారం పొడి ఇష్టం లేకుండా డైరెక్ట్ ఒట్టి మిరపకాయలు కూడా వాడుకోవచ్చు అనమాట. నేనైతే కొన్ని దోశకి చట్నీ అట్లా చేస్తాం కదండి, దానికైతే నేను ఒట్టి మిరపకాయలే వేస్తాను. మనకి మొత్తం కర్రీకి ఎన్ని కావాలనో అన్ని ఒట్టి మిరపకాయలే వేయచ్చండి, అది కూడా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే అవి ఫ్రెష్గా అప్పటికప్పుడు వేయించేస్తాం కదా, అప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి, బాగుంటుంది. ఒట్టి మిరపకాయలకు ఒకటి మిక్సీ పట్టేటప్పుడు కావాలంటే ఆ ఒక్కటి పట్టడానికి కష్టమవుతుంది కదా మనకి, మిక్సీ జార్లో సరిపడదు కదా, అప్పుడు దీంతో పాటే కలిపి వేయించుకోండి. ఇప్పుడు వేయించినామనుకోండి నువ్వులు అవి దాంట్లో అవి సరిగా వేగమన్నమాట. దీనికి ఆయిల్ కూడా మనం వేయలేదు కదా, అందుకని ఇప్పుడు అవసరం లేదు. ఇవన్నీ తీసిన తర్వాత కొంచెం ఒక చుక్క చిన్న టీ స్పూన్ ఎంత ఆయిల్ వేసి మనకు మొత్తం కర్రీకి ఎంత కావాలో ఒట్టి మిరపకాయలు అన్నీ వేసి వేయించుకోండి. దాంట్లో తోడుమిలు కూడా తీయాల్సిన పని లేదు, మన ఇష్టం అది. ఇంక తర్వాత అయితే నేనైతే మామూలు ఒట్టి కారం వేసానండి. కారపొడి వస్తుంది కదా, అది ఆశీర్వాది. అది చింతపండు అయితే నానబెట్టి పెట్టినా అని చెప్పినా కదండి, అదే అనమాట. ఫస్ట్ నానబెట్టి పెడితే మనం ఇవన్నీ అరేంజ్ చేసుకున్న లోపల బాగా నానిపోయింది చూడండి. ఈ కారపొడిలో ఏమేమి వేసానంటే దీంట్లో ఆల్రెడీ మిక్సీ జార్లో నేను వెల్లుల్లి కారం పట్టినది ఉంటే, ఇంకా వెల్లుల్లి కారం ఎలాగైనా దీనికి యూజ్ అవుతుంది కదా అని అదే జార్లో వేసానండి. ఇంకా మళ్ళీ కడగలేదు, ఎందుకంటే కడిగినామనుకో మళ్ళీ నువ్వులు అవి సరిగా మెరగవు. అందుకే ఆ కారపొడి తీసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఉప్పు కారం వెల్లుల్లిపాయలు మనం వేయించినాం కదా అవన్నీ వేసి మిక్సీ పెట్టాను. కొంచెం చల్లగా కావాలండి, అట్లే వేయకూడదు. తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఆనియన్స్ అవి వేయాలండి. కొంచెం ఆయిల్ వేసి మామూలు తిరువాత గింజలు ఉన్నాయి కదా అంత వేసేసేయాలి. తిరువాతకు కావాల్సినంత వేసి మళ్ళీ ఆనియన్స్ వేయాలి, టమాటాలు వేయాలి. ఆనియన్స్ తర్వాత కాకరకాయలు వేయండి, తర్వాత టమాటాలు వేయండి. టమాటాలు వేస్తే కొన్ని కాకరకాయలు ఏమైనా కూరగాయలు మగ్గవు అట్లా అంటారు కదండి, అట్లేం లేదండి, అన్నీ ఒకటిసారైనా వేసేయచ్చు. తర్వాత అయితే నేను మళ్ళీ కొంచెం కొబ్బరి కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టానండి. బాయ్ అండి. ఈ కర్రీ దేనికైనా బాగుంటుంది.